సకాలంలో ఎన్నికలు నిర్వహించలేదు అని కదా. సకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే ఇంకా స్పెషల్ ఆఫీసర్ ఎందుకు? బిఫోర్ ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే సీఎం ఉన్నాడండి జగన్మోహన్ రెడ్డి, ఆయన తర్వాత ఎన్నికలు పెడదాంలే అనుకున్నాడా? కుదురుద్దా? బిఫోర్ ఎలక్షన్స్ పెట్టారు కదా, తనకి ఇంకా నెల 2 నెలల టైం ఉండగానే రిజైన్ చేస్తాడుగా. నువ్వైనా అంతకుముందు అంతే చేస్తావు కదా. మరి సర్పంచ్లు అంతే, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లు అంతే కదా. కానీ అట్లా జరగకుండా ఏం చేశారు? సాంతం సభలు అయిపోయినాయి, వీళ్ళు ఉన్నారు అంతే. అధికారులు నడుపుతున్నారు ఇప్పుడు పాలన. అంటే ఈ ఇష్టారాజ్యం నడుస్తుంది అనమాట. అది లెక్క. సార్ ఒక రకంగా అంటే ఇప్పటికిప్పుడు లోకల్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకే పాజిటివ్గా ఉంటుంది, అందులో నో డౌట్. అయినా సరే ధైర్యం చేయలేకపోతున్నారా? గ్రౌండ్ లెవెల్లో ఎన్నికలు కాబట్టి ఫలితాలు ఏమన్నా రివర్స్లో వస్తాయని భయం ఏమైనా కనిపిస్తుందా? లేదు, ఇలా ముగ్గు ఇప్పుడు ఎండాకాలం ఈ టైంలో కాస్త వాటర్కి హీట్ ఎక్కువ ఉంటుంది, చిరాకు ఎక్కువ ఉంటుంది, కరెంట్ కోతల లేకపోతే ఖర్చుల టైం. ఎలక్షన్స్ అప్పుడు ఖర్చుల టైంలో ఎలక్షన్స్ పెట్టరు ఎవరు కూడా, ధైర్యం చేయరు. ఖర్చుల టైంలో ఎలక్షన్స్ పెడితే కనుక ఓటమి ఎదుర్కొన్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి దేశంలో. కాబట్టి కొంచెం రేపు ఈ ఎండాకాలం పూర్తి అదే వర్షాకాలం వస్తుంది కదా, అప్పుడు బిగిన్ చేస్తారు. అవును, ఇప్పుడు ఆగస్టు తర్వాత జూన్ లో ఎలాగే వర్షాలు వచ్చేస్తాయి తర్వాత, అది అప్పుడైనా ప్రకటించవచ్చు కదా. అప్పుడు ప్రకటించేస్తారు గ్యారంటీ.